అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హనుమంతుడు పొందిన శాపం, అలాగే ఆయనకు ఆ శాప విముక్తి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే హనుమంతుని జనన వృత్తాంతం మీద, దేవతల దగ్గర నుండి వరాలు పొందిన వృత్తాంతం, ఆయన విద్యాభ్యాసం మీద ఇదివరకే నా ఛానల్లో వీడియోలు చేశాను. ఒకవేళ మీరు గనక ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, దేవతల వరాల వల్ల అమితమైన బలాన్ని, శక్తిని పొందిన బాలాంజనేయుడు అరణ్యంలో విపరీతమైన గోల చేస్తూ ఋషులకి అనేక సమస్యలు కలిగించాడు. ఒక సాధారణ చిన్నపిల్లవాడు గోల చేస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది హనుమంతుడు అంటే కోతే కదా, అందులోనూ ఎంతో బలము, శక్తులు ఉన్న కోతి. ఇంకా ఎంత గోల చేసి ఉంటాడో ఆలోచించుకోండి. అలాంటి స్థితిలో ఋషులు వాళ్ళకి కోపం లేకపోయినా సరే అప్పటికీ హనుమంతునికి అంత బలము, శక్తి అవసరం లేదు. కాబట్టి ఋషులు బాలాంజనేయునికి శాపానుగ్రహం ఇస్తారు. ఎప్పుడైతే ఈయన బలం లోకానికి అవసరం అవుతుందో ఆనాడు ఈయనని ఒకరు స్తోత్రం చేస్తారు. ఆయన బలం ఆయనకి జ్ఞాపకం చేస్తారు. అలా జ్ఞాపకం చేసిన రోజు ఈ శాపం తొలగిపోతుంది. తన బలం, శక్తులు అన్నీ ఆయనకు తిరిగి జ్ఞాపకం వస్తాయి అని శాపానుగ్రహం ఇస్తారు. శ్రీరామాయణంలో సీతామాత అన్వేషణకై దక్షిణ దిశగా వెళ్లిన వానర సైన్యం సముద్ర తీరం చేరుకున్నాక వానర సైన్యంలో తమలో ఎవరు కూడా సముద్రాన్ని దాటగల శక్తి గలవారు లేరు అని నిరుత్సాహంతో ఉంటారు. శాపం కారణంగా తన శక్తి తాను మరచిపోయి ఆంజనేయుడు కూడా ఏకాంతంగా కూర్చుండిపోతాడు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యం చేయగల వారు ఏకాంతంగా కూర్చున్నటువంటి ఆ ఒక్క హనుమయ్యే. ఆయనకు గల శాపం కారణంగా తన సమర్థతని తాను మరచిపోయి అలా ఉన్నాడు. నేను వెళ్లి ఆయనని ప్రేరణ చేసి కార్యం జరిగేలా చూస్తాను అని జాంబవంతుడు వెళ్తాడు. జాంబవంతుడు ఆంజనేయుని దగ్గరకు వెళ్లి, హనుమ, నువ్వు ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు? వానర వీరులంతా తాము ఎంతెంత దూరం వెళ్ళగలరో చెబుతున్నారు కదా, నువ్వు ఎందుకు ఏమీ మాట్లాడకుండా ఇలా ఏకాంతంగా మౌనంగా ఉన్నావు? ఇలా ఉండడానికి కారణం ఏమిటి? నువ్వు శక్తిహీనుడివి అనుకుంటున్నావా? నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. నువ్వు ఎంతో బలీయమైన శరీరం కలవాడివి, సమస్త శాస్త్రములు ఎరిగినటువంటి శాస్త్ర విశారదుడివి. అటువంటి నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? వానరరాజు అయిన సుగ్రీవుడు ఎంతటి బలవంతుడో నువ్వు కూడా అంతటి బలవంతుడివి. అంతేకాదు, రామ లక్ష్మణులు బలంలో, తేజస్సులో ఎంత గొప్పవారో నువ్వు కూడా అంత తేజస్సు, బలము కలవాడివి. కశ్యప ప్రజాపతికి వినతకు జన్మించిన వారిలో ఒకరైన గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రంలోని పాములను తన్నుకుపోవటం నేను ఎన్నోసార్లు చూశాను. ఆ పక్షీంద్రుడైన గరుత్మంతునికి ఎంతటి వేగం ఉందో నువ్వు కూడా అంతటి వేగం కలవాడివి. నీ బలం, నీ బుద్ధి, నీ తేజస్సు సమస్త భూతముల కన్నా గొప్పవి. నీతో సమానమైన ప్రాణి మరొకటి లేదు. అంతటి వాడివి ఇలా కూర్చుంటావా? ఇవన్నీ నువ్వు జన్మించిన తర్వాత సంపాదించుకున్నవి కావు. నీ పుట్టుక యందే ఇవన్నీ అనుగ్రహింపబడినవి. కారణ జన్ముడివి. ఏ ప్రయోజనం లేకుండా నీకు ఇంత బలం కలగదు, ఇంత తేజస్సు ఇవ్వరు. వానర స్త్రీగా జన్మించిన పుంజిక స్థల అనే అప్సరసకు వాయుదేవుని గురించి చేసిన తపస్సు ఫలితంగా జన్మించిన వాడవు. వాయుదేవునితో సమానమైన వేగము, లంఘనా శక్తి, బుద్ధి పరాక్రమములు ఉన్నవాడి. పుట్టగానే పండు అనుకుని సూర్యమండలానికి ఎగిరిన వాడి. అందుకుగాను ఇంద్రుడు వజ్రాయుధంతో నిన్ను కొడితే నీ తండ్రి వాయుదేవుని శాంతింపజేయడానికి దేవతలు నీపై వరాల వర్షాన్ని కురిపించారు. వాటిలో గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి. యుద్ధంలో నువ్వు ఏ అస్త్రం చేతను, బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం వంటి ఏ శస్త్రం చేతను నిహతుడివి కావు. అంతేకాదు, నువ్వు శరీరం విడిచిపెట్టాలి అనుకుంటేనే తప్పితే నిన్ను పడగొట్టగల వారు ఎవరూ లేరు. స్వచ్ఛంద మరణం కలవాడివి. వాయుదేవుని ఔరస పుత్రుడివి, కేసరి అంజనాదేవిల కుమారుడివి. పుట్టుకతోనే బల పరాక్రమములు కలిగిన వాడివి. అటువంటి నువ్వు ఈ కార్యం చెయ్యొద్దా? ఏం, నువ్వు బలవంతుడివేగా, నువ్వు చెయ్యొచ్చుగా అంటావేమో. త్రివిక్రమావతారంలో వామనమూర్తి 3 అడుగులతో ఈ బ్రహ్మాండాన్ని కొలిచినప్పుడు నేను ఆయనకి 21 మార్లు ప్రదక్షిణం చేశాను. అంతేకాదు, క్షీరసాగర మదన సమయంలో ఔషధులను తెచ్చి ఆ సాగరంలో వేశాను. ఆనాడు నేను చేయగలిగినవి అన్ని నేను చేశాను. ఈనాడు నేను 100 యోజనములు దూకలేను, వృద్ధుడనయ్యాను. నాయనా హనుమ, వానరజాతి పరువు ప్రతిష్టలు, రామకార్యం నీ చేతిలో ఉన్నాయి. ఇలా కూర్చుంటే ఎలా? ఒక్కసారి నీ బలాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో, నీ తేజస్సును పుంజుకో, నీ శరీరాన్ని పెంచి 100 యోజనములు గడిచి బయలుదేరు అని జాంబవంతుడు అంటాడు. ఈ మాటలు విని శాప విమోచనం జరిగిన కారణంగా తన బల పరాక్రమములు గుర్తుకు వస్తాయి ఆంజనేయునికి. తర్వాత వీడియోలో ఆంజనేయుడు సముద్రాన్ని ఎలా లంఘించాడు, అప్పుడు ఆయనకు ఎదురైన సమస్యలు, అందులో మనకు దాగి ఉన్న సూచనలు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్లో తెలపండి. జై శ్రీరామ్.